యేసుప్రభు శిష్యులుగా ఉన్నామా సాతాను శిష్యులుగా ఉన్నామంటే ఏం చెప్తాం? మనం యేసుప్రభు శిష్యులమా సాతాను శిష్యులమా? యేసుప్రభు శిష్యులమైతే యేసుప్రభు చెప్పింది చేయాలి. మరి యేసుప్రభు చెప్పింది చేయకుండా సాతాను చెప్పింది చేస్తామంటే మరి యేసుప్రభు శిష్యులం ఎట్లా అవుతాం? సాతాను ఏం చెప్తాడు? సాతాను మనకు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు, అవన్నీ చేస్తుంటాం. అవన్నీ చేసినప్పుడు మనం యేసుప్రభు శిష్యులం కాదు, సాతాను శిష్యులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన శిష్యులమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని పిల్లలం నిజమే, మనం ఆయన స్నేహితులం నిజమే, మనం ఆయన వెంబడించే గొర్రెలం నిజమే, కానీ ఇక్కడ ఆయన శిష్యులమన్న సంగతి కూడా మర్చిపోకూడదు. ఆయన శిష్యులం అంటే మనం ఏంటంటే మనకు ఆయన గురువు. అందుకే చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం యేసుప్రభు చెప్పిన సంగతి ఒక మాట చెప్తా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. కనుక యేసు ప్రభు మన గురువు అయితే మనం ఏమవ్వాలి? ఆయన శిష్యులం అవ్వాలి. ఆయన శిష్యులు ఆయన చెప్పినట్లు చేసేవాళ్ళు ఉంటారు, మనం కూడా ఉండాలి. ఉంటున్నామా? యేసు ప్రభు శిష్యులు అంటే ఈ బ్రదర్సే అనుకుంటారు కొందరు. బ్రదర్స్ కాదండి, సిస్టర్స్ కూడా ఉన్నారు. యేసు ప్రభు శిష్యుల్లో సిస్టర్స్ కూడా ఉన్నారు. ఎవరా సిస్టర్స్? ఆ సిస్టర్స్ ఎవరు తెలుసా మీకు? మగ్దలేన మరియా, తర్వాత సమరయ స్త్రీ, వీళ్ళందరూ యేసుప్రభు శిష్యులుగా చేయబడ్డారు. కనుక వాళ్ళు కూడా ఏం చేశారు? సమరయ స్త్రీ ఏం చేసింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తుగాడా అని చెప్పింది సమరయలో. వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మారు. వాళ్ళందరూ ఆ దినాన్ని యేసుప్రభును నమ్మారు కదా. అట్లా మనం కూడా చెప్పాలి, అయ్యా నాలో ఉన్నదాన్ని నాకు చూపించి నన్ను మార్చిన ప్రభువు అని ఆయన గురించి మనం చాటించి అనేకులను ఆయన శిష్యులుగా చేసేవాళ్ళే నిజమైన శిష్యులు. ఇది